ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోమ్. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 21వ వచనం. దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపించెదను, బలాత్కారుల చేతిలో నుండి నిన్ను విమోచించెదను. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. అనేక మంది ఈరోజు క్రైస్తవులు వారికి తెలియకుండానే చెడు స్నేహాలు అలవాటు పడిపోయి ఆ చెడు స్నేహాలు వీళ్ళపైన ఎంత ప్రభావితం చేస్తూ ఉంటాయంటే వారు ఏం చెప్తే అది వీళ్ళు చేస్తూ ఉంటారు. చాలా బాధాకరమైన విషయం ఏంటి అంటే మనము వారి యొక్క బానిసగా ఉన్నామన్న విషయాన్ని కూడా వీరు గ్రహించలేని స్థాయికి వారు మన జీవితాన్ని కంట్రోల్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తుంటారో తెలుసా? మన జీవితాన్ని నాశనం చేస్తూ ఉంటారు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఇస్తున్న వాగ్దానం ఏంటి అంటే అటువంటి దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపించేది. చాలా మంది తల్లిదండ్రులు చెప్తుంటారు, అయ్యా నా కొడుకు వారితో చేరి పాడైపోతున్నారు, నా కుమార్తె వీళ్ళతో చేరి పాడైపోతున్నారు, ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాను. గమనించండి పిల్లరా, ఒకవేళ నీ కుటుంబంలో ఎవరైనా అటువంటి దుష్ట సాంగత్యం కలిగి ఉంటే, దుష్టుల చేతిలో వారు ఉంటే దేవుడు వాగ్దానం చేస్తున్నారు వారి నుండి విడుదల దయచేస్తాను. రెండో మాట, బలాత్కారులు, బలవంతుడిదే జయం అన్నమాట. గమనించండి, బలం కలిగిన వాడే అధికారం పెత్తనం చెరాయిస్తూ ఉంటాడు. అయితే అటువంటి బలాత్కారుల చేతిలో నుంచి కూడా దేవుడు విడుదల కలుగజేస్తానంటున్నాడు. మీరు చేయాల్సిన కార్యం ఏంటో తెలుసా? మిమ్మల్ని ప్రభువుకు సమర్పించండి. ఒకవేళ దుష్ట సాంగత్యంలో ఉన్నారా, అది మంచి నడవడికని చెడగొడుతుందని దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో మీ జీవితాలను ఎవరైతే బంధకాల్లో ఉన్నారో, ఎవరైతే బలాత్కారుల చేతిలో మరి భయంకరమైనటువంటి హింసకు గురవుతున్నారో వారిని దేవుడి పాద సన్నిధిలో ఉంచండి. దేవుడు విడుదల దయచేస్తాడు. దేవుడు వారి జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కొని దేవుడి సన్నిధి మీకు తోడుగా వచ్చును గాక. ప్రియ పరలోకపు తండ్రి, మా ప్రియులు ఈరోజు తలపెట్టే కార్యం అంతట్లో చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.